హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ రుద్ర ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో అలంపురం జోగులాంబాదేవి యొక్క ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. అలాగే ఒక తేలు, గబ్బిలం, కపాలం ఉంటాయి. ఈవిడ నగ్నంగా ఒక శవం మీద కూర్చొని శవసాధన చేస్తున్న 85 సంవత్సరాల వయోవృద్ధురాలుగా, మహామాంత్రికురాలుగా కనపడుతుంది. నిజానికి ఈమె మనకు కపాల మోక్షం ఇచ్చే ఆదిపరాశక్తి మాత యొక్క అంతిమ రూపం అన్నమాట. ఈ లెక్కన చూస్తే కపాలము ప్రేత శరీరము చేత పట్టుకొని ఆదిపరాశక్తి రూపంలో బ్రహ్మరథం దేవత అయిన దీని లోపల ఉండే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమునకు అధిదేవతగా జోగులాంబాదేవి మాతగా ఉంటుంది. నిజానికి ఈమె జోగులాంబ కాదు, యోగులాంబ. కాలక్రమేణా యోగులాంబ కాస్త జోగులాంబ అయినదని గ్రహించబడింది. విచిత్రం ఏమిటంటే కంచిక్షేత్రంలో 2 బల్లులు ఉంటే ఈమె జుట్టులో ఒక బల్లి ఉంటుంది. నిజానికి ఈ అమ్మవారి గృహం చండీమాతగా పిలవడం జరుగుతుంది. పైగా ఈవిడ ఆగ్నేయ దిశలో ఉండి ఎల్లప్పుడూ వేడి ఆవిర్లతో తన శక్తితో చాలా ఉగ్రరూపంగా కోరపళ్లతో ఉంటుంది. ఆదిలో అమ్మవారు పన్నుపడిన చోట ఈమె ఉన్నదని గ్రహించారు. ఇక ఈమె రూపం విషయానికొస్తే విశ్వసృష్టి అంతరించే సమయంలో బల్లుల యొక్క సంయోగం వలన ఏర్పడిన బల్లిక్రుడ్డు వలన ఈ విశ్వసృష్టి జరుగుతుంది అని మనకు తెలుసుకున్నాం కదా. కంచిలో ఈ 2 బల్లులు బతికి ఉండడానికి ఆధారమైన శక్తి మన జోగులాంబ ఇస్తోందన్నమాట. ఎందుకంటే ఈమె కన్నా దహనశక్తి వలన అత్యంతిక ప్రళయంలో నీరు ఆవిరిగా మారిపోవడం వలన బల్లి, తేలు, గబ్బిలం అనే 3 జీవులు బతికిపోతున్నాయి. బ్రహ్మకపాలం కూడా ప్రాణశక్తితో మిగిలిపోతుంది. బల్లి కాస్త విష్ణు రూపం అన్నమాట. ఎందుకంటే బల్లి తాకటం అనేది మనం విష్ణు కంచిలో చూస్తాము. అలాగే తేలు అనేది శివరూపం అన్నమాట. ఎందుకంటే ఈయన కంఠం నందు విషం ఉంచుకున్నాడు కదా. తేలులో కూడా విషం ఉంటుందని లోక విదితమే. గబ్బిలం అనేది కూడా రక్తం త్రాగే క్షీరిదం. మరి అమ్మవారు కూడా రక్తబీజధారియే కదా. గబ్బిలం అనేది అమ్మవారి రూపం అన్నమాట. ఇక్కడ కపాలం అనేది బ్రహ్మదేవుడికి సంకేతం కదా. వీరభద్రుడి యొక్క కోపాగ్ని వలన తన పంచముఖాలలో ఒక ముఖంను ఖండించడం, అది కాస్త బ్రహ్మకపాలంగా మారి ఆయన చేతికి అంటుకోవడం లోకవిదితమే కదా. అంటే బల్లి, తేలు, గబ్బిలం, కపాలం అనేవి విష్ణువు యొక్క శివశక్తి బ్రహ్మస్వరూపం అని తెలుస్తుంది. అలాగే జోగులాంబ అమ్మవారు ఈ 4 శక్తి స్వరూప దేవతలను తన జటాధారి యందు ఈ జీవరూపాలలో ఉంచి పునఃసృష్టికి కారకం అవుతుందని తెలుస్తుంది కదా. ఈ జీవులు కాస్త అర్ధభాగాలుగా విభజన చెంది పునఃసృష్టిస్తున్నాయి. ఈ విశ్వం నందు సృష్టి, స్థితి, లయ, లాస్యమును చేస్తున్నాయి అన్నమాట. కారణం వీరికి బలహీనతను దాటలేకపోవడమే అని గ్రహించండి. ఈ జీవులు ఈ బలహీనత లేకపోతే జోగులాంబ చేతిలో వీటికి కపాల మోక్షం కలిగేది. కారణం ఈవిడ మాత్రమే శరీరంలో జీవకపాల మోక్షం కలిగింది. కళను అనగా ప్రాణశక్తి తగ్గించగలదు. తన దహన శక్తితో ప్రాణశక్తి కాస్త నెమ్మదిగా ఆవిరైపోతుంది అన్నమాట. కాకపోతే ఈ దహన శక్తికి ఈ జీవుల రూపంలో ఉన్న దైవశక్తి స్వరూపాలు తట్టుకోలేక రక్షించమని అమ్మవారిని వేడుకునేసరికి వీరికి ఉపశమనం కోసం విష్ణుమూర్తికి మేడి ఆకులు, శివుడికి బిల్వపత్రాలు, అమ్మవారికి సువాసన పువ్వులు, బ్రహ్మదేవుడికి నాదంతో ఉపాసనం చేసి వారిని తిరిగి పునర్జీవనం చేసి విశ్వసృష్టిలో తిరిగి సృష్టి, స్థితి, లయ, లాస్యము ప్రక్రియ చేసుకోమని అనుజ్ఞ ఇవ్వడం జరిగింది. మేము ఎలాగైతే కామగుణానికి భయపడ్డానికి బలహీనపడితే ఈ త్రిమూర్తులు కాస్త సృష్టి యొక్క త్రికార్యాల బలహీనతకు గురి అయ్యారు. దానికి వీరందరూ కూడా మా కథలాగానే కంచికి చేరుకొని దేవి కంచి, శివ కంచి, విష్ణు కంచి ఏర్పరచుకున్నారు. బ్రహ్మయ్యకు పూజించే అధికారం ఉంటే ఈ పాటికి ఎప్పుడో బ్రహ్మకు కూడా కంచి ఏర్పడేది. ఆయనకు అవకాశం లేదు. అందుకే అది కాస్త బ్రహ్మరథముగా ఖాళీ ప్రాంతముగా ఉన్నది.